వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. శేషాచల శిఖరాలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం వర్ణించడానికి మనం సరిపోము. స్వామివారి జీవితంలో ప్రతి ఘట్టం వెనుక ఒక మహత్తరమైన పరమార్థం, లోక కళ్యాణకరమైన దివ్యలీల దాగి ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడి లీలలు అనంతం. అందులోనూ శ్రీనివాసుడు పద్మావతీ దేవిల దివ్య కళ్యాణ మహోత్సవం గురించిన విశేషాలు వింటుంటేనే మన హృదయాలు భక్తి పారవస్యంతో మైమర్చిపోతాయి. సాధారణంగా పెళ్లి అనగానే చుట్టాలు, విందులు గుర్తొస్తాయి. కానీ ఆ జగన్నాథుడి పెళ్లి ఎలాంటిదో తెలుసా? ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరలు, సమస్త జీవరాశులు తరలివచ్చిన దివ్య వేడుక అది. మరి అంతమంది వచ్చినప్పుడు ఆ కళ్యాణ విందు ఎలా జరిగింది? అగ్నిదేవుడే స్వయంగా వచ్చి పాకశాస్త్ర ప్రవీణుడిగా మారిన లీల ఏమిటి? తిరుమల నుండి శ్రీశైలం వరకు సాగిన ఆ అపూర్వమైన భోజనాల పంక్తుల్లో పరమశివుడే స్వయంగా వడ్డించిన వింత ఏమిటి? అంతేకాదు, ఈ పెళ్లి కోసం కుబేరుని దగ్గర తీసుకున్న అప్పును స్వామివారు ఇప్పటికీ ఎలా చెల్లిస్తున్నారు వంటి అద్భుతమైన దివ్య లీలలను క్షుణ్ణంగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణ గాథల ప్రకారం ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీ దేవిని పెండ్లాడేందుకు శ్రీనివాసుడు సిద్ధమయ్యాడు. నారాయణవనంలో కళ్యాణ మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఆ వివాహాన్ని చూడటానికి సమస్త బ్రహ్మాండం తరలివచ్చింది. అయితే భూలోకంలో లక్ష్మీదేవి లేకపోవడంతో స్వామివారి వద్ద వివాహ ఖర్చులకు ధనం లేదు. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ, దేవగురు బృహస్పతి సలహా మేరకు శ్రీనివాసుడు ధనాధిపతి అయిన కుబేరుని ఆశ్రయించాడు. జగన్నాథుడే తన వద్దకు వచ్చి అప్పు అడిగేసరికి కుబేరుడు ధన్యుడయ్యాడు. ధర్మ నియమాల ప్రకారం 1,000,000 సువర్ణ నాణేలను శ్రీనివాసుడు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పుకు సాక్షులుగా బ్రహ్మదేవుడు, పరమశివుడు, రావి చెట్టు నిలిచాయి. కలియుగాంతం వరకు ఆ అప్పుపై వడ్డీని, ఆ తర్వాత అసలును చెల్లిస్తానని స్వామివారు మాట ఇచ్చారు. నేటికీ తిరుమలలో భక్తులు సమర్పించే కానుకలు ఆ కుబేరుని వడ్డీ కిందకే జమ అవుతున్నాయని, అందుకే స్వామివారి హుండీ ఎప్పటికీ నిత్య కళ్యాణ పచ్చతోరణంగా వెలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ పెళ్లి విందు తయారీ వెనుక ఉన్న అద్భుతమైన లీల ఏమిటంటే, సమస్త లోకాలు తరలివచ్చిన ఆ మహాకళ్యాణంలో వచ్చిన కోట్ల మందికి వంటలు వండడం సామాన్య మానవుల వల్ల సాధ్యమయ్యే పని కాదు. అందుకే సాక్షాత్తు అగ్నిదేవుడే స్వయంగా వంటల బాధ్యతను స్వీకరించాడు. యజ్ఞాగ్నిగా, జఠరాగ్నిగా ఉండే అగ్నిదేవుడు ఆ విశ్వంభరుని కళ్యాణ విందు కోసం స్వయంగా ప్రధాన పాకశాస్త్ర నిపుణుడిగా మారాడు. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో అగ్నిదేవుని దివ్య శక్తితో వంటలు సిద్ధమవడం ప్రారంభమయ్యాయి. వండిన అన్నం చిన్న పాత్రల్లో కాకుండా ఒక్కో అన్నపు రాసి ఒక్కో చిన్న కొండంత పరిమాణంలో కొలువై కనిపించిందట. లడ్డూలు, జిలేబీలు, అప్పాలు, పాయసాలు, షడ్రుచుల కూరగాయల పదార్థాలన్నీ పర్వతాల రూపంలో కుప్పలుగా సిద్ధమయ్యాయి. అగ్నిదేవుడు వండిన ఆ విందు ఆవిర్లు ఆకాశాన్ని తాకుతుంటే ఆ పరిమళాలకే దేవతలందరూ తృప్తి చెందారు. సాక్షాత్తు దేవుళ్లే అగ్నిదేవుని పాక కళకు ముగ్ధులైపోయారు. అలా కొండల రూపంలో సిద్ధమైన ఆ మహత్తరమైన పదార్థాలను వడ్డించడం ఎక్కడ జరిగింది తెలుసా? తిరుమల శేషాచల కొండల నుండి ప్రారంభమై కడప, కర్నూలు జిల్లాల మీదుగా శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం వరకు దాదాపు 100 మైళ్ల పొడవునా భోజనం పంక్తులు పరిచారట. మైళ్ల కొద్దీ పచ్చటి విస్తళ్లు వేశారు. ఈ కళ్యాణంలో అత్యంత అద్భుతమైన ఘట్టం ఏమిటంటే, కైలాసపతి అయిన పరమశివుని పాత్ర. తన ఆత్మీయ మిత్రుడైన శ్రీనివాసుని పెళ్లికి పరమశివుడు తన సమస్త శివగణాలు, భూతగణాలతో తరలివచ్చాడు. శివగణాల ఆకలి సామాన్యమైనది కాదు. వారందరికీ సరిగ్గా భోజనాలు అందుతున్నాయో లేదో చూసేందుకు స్వామివారిపై ఉన్న అత్యంత ప్రేమతో ఆ బోళాశంకరుడే స్వయంగా భోజన పంక్తుల్లోకి దిగాడు. అగ్నిదేవుడు కొండల రూపంలో వండిన ఆ దివ్య పదార్థాలను పరమశివుడు స్వయంగా పాత్రల్లోకి తీసుకుని లక్షలాది మంది భక్తులకు, మునులకు, శివగణాలకు నిరంతరం వడ్డించాడు. హరిహరులకు భేదం లేదని చాటి చెప్పేందుకు ఈ ఘట్టం ఒక సజీవ సాక్ష్యం. పరమశివుడు స్వయంగా వడ్డిస్తుంటే భక్తులు, మునులు భక్తి పారవస్యంతో ఒకవైపు హరహర మహాదేవ అని, మరొక వైపు గోవింద గోవింద అని చేసిన నామస్మరణ
దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగింది. అలా ఆనాడు శ్రీనివాసుడు తన కళ్యాణంలో ప్రారంభించిన ఆ అన్నదాన పరంపర అగ్నిదేవుడు వండి పరమశివుడు ప్రీతితో వడ్డించిన ఆ దివ్య ప్రసాద మహోత్సవమే నేటికి తిరుమల కొండపై నిత్య అన్నదానం రూపంలో వెలుగుతోంది. ప్రతినిత్యం వేలాది లక్షలాది మంది భక్తుల ఆకలి తీరుస్తున్న ఆ అన్నప్రసాద వితరణ ఆనాటి వైభవానికి ప్రతిరూపం. కుబేరుని అప్పు తీరుస్తూ భక్తులను బ్రోచే శ్రీనివాసుని లీల, అగ్నిదేవుడు కొండలుగా వండిన పదార్థాలు, శ్రీశైలం వరకు సాగిన భోజనాల పంక్తులు, పరమశివుడే స్వయంగా వడ్డించిన ఆ అపూర్వమైన ఘట్టం ఎంత భక్తిదాయకమో. ఈ గాథను విన్నా స్మరించుకున్నా సమస్త పాపాలు తొలగి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక పురాణాల విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.